హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఫుల్ మ్యూజిక్ అనేది మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూశారు కదా, అలాంటి బర్త్డే స్టేటస్ మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో అలర్ట్మస్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్మస్ అనే అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. ప్రోవర్స్ అనమాట, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేసుకుని బ్యాక్ వచ్చి రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ విషింగ్ యూ అని ఉంది, దాని తర్వాత హ్యాపీ బర్త్డే, దాని తర్వాత ఫోటో రీప్లేస్ పెట్టుకునేది ఉంది. సో ఇక్కడ ఫొటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోవాలి అండ్ ఇంకొక ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి, అది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో యాడ్ చేసుకునేది చూద్దాం. గ్రూప్ పై ఇట్లా క్లిక్ చేయండి, తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఫోటో రీప్లేస్ అని ఉంది కదా ఇమేజ్, దానిపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరి ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఈ ఫోటో తర్వాత ప్లస్ ఐకన్ పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ కనిపించలేదనేసి కంగారు పడాల్సింది ఏం లేదు. బ్యాక్ వస్తే ఫోటో అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే దాని ముందర ఒక పార్టికల్ వీడియో అనేది ఉంది కనుక బ్లాక్ స్క్రీన్ అనేది స్టార్టింగ్ కనిపిస్తుంది. చూశారు కదా, ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దాని తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే ప్రతి ఒక్క గ్రూప్లో ఫోటో ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీ నేమ్ అనేది ఉంటుంది. సో గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట, మీ పేరు అనేది. ఇందులో మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి మీ పేరు అనేది ఎంటర్ చేసుకొని రైట్ క్లిక్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా నేమ్ అనేది యాడ్ అయిపోతుంది. ఫోటో కూడా సేమ్ రీప్లేస్ అనేది పెట్టుకోండి. ఫోటో పై క్లిక్ చేసి కలర్ అని ఫిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ ఫోటో అనేది రీప్లేస్ అయిపోయినట్టే. సో ఒకసారి నేను ఏదో ఒక ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఆ ఫోటోనే కాకుండా ఓకే ఈ ఫోటో ఇట్లా. సో బ్యాక్ వస్తే ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది, చూశారు కదా ఇట్లా. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.